స్పందన లోపిస్తున్నాయి. సార్ పరకాపని చోరీ మళ్ళీ నాయుడు వర్సెస్ భూమన, అసలు ఏంటిది తిరుపతిలో ఈ పంచాయతీలు? నిజంగా ఇది అనూహ్యమైంది. చాలామంది ఆ పరకామణిలో ఆ హుండీలో వచ్చిన మొత్తం అది చెక్ చేసే సమయంలో దొంగతనం జరిగిన సన్నివేశం చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇది ఎప్పుడు 2023 ఏప్రిల్లో జరిగింది. హఠాత్తుగా మొన్న అది బయటకు వచ్చింది. 2024 మే జూన్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ స్థానిక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన భూమా రాంప్రసాద్ సంథింగ్ ఆయన ఒక ఫిర్యాదు చేశాడు. ఏమని 2023 ఏప్రిల్లో పరకామణిలో చోరీ చేసినటువంటి రవికుమార్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఒక సిబ్బందిలో ఉద్యోగి కాదు, అతను ఉద్యోగం అందామంటే అతను ఉద్యోగి కాదు, అతను పెద్ద జియ్యంగార్ మఠం నుంచి ఈ లెక్కింపు సరిగ్గా జరుగుతుందా లేదా, అవకతవకలు ఉన్నాయా చెక్ చేయడం కోసం పంపించబడిన మనిషి. ఇంకా మీరు చూడండి, ఇప్పుడు కంచె చేను మేయడం అంటే ఎలా ఉంటుందో. అంటే ఆయన టీటీడీ కాదు, ప్రభుత్వం కాదు, ఒక మఠం తరఫున వచ్చినటువంటి ఒక పెద్ద మనిషి. అతను 772,000 రూపాయల విలువైన డాలర్లు అతను అపహరించడం, వెనక్కు పెట్టుకొని అతను పట్టుబడడం అది జరిగింది. జరిగిన తర్వాత అతని మీద సహజంగా చర్య తీసుకోవాలి కదా, ఆ చర్య తీసుకోలేదు. ఆ తర్వాత కాలంలో అతనే లోక్ అదాలత్ ద్వారా ఏదో పరిష్కారం చేసి అతన్ని దగ్గర మళ్ళీ పరిహారం కింద అతని ప్లాట్లు అవి తీసుకొని వదిలేశారు. అంటే భూమన కరుణాకర్ రెడ్డి వల్ల ఇదంతా జరిగింది అని మొదటి ఆరోపణ. సో ఈ వార్త 2024 డిసెంబర్లో అన్ని పత్రికల్లో వచ్చింది, మీడియాలో కూడా వచ్చింది, మీరు కూడా చూసే ఉంటారు. సో దీని మీద భూమన కరుణాకర్ రెడ్డి ప్రతి సవాల్ ఏంటి, నేనున్నప్పుడు అది జరిగిందని మీరు చెప్తే నేను తల నరుక్కుంటాను. సరే, తల నరుక్కోవడం దాకా ఎందుకు, ఇప్పుడు ఇక్కడ సమస్య పరిష్కారం ఎవరి తలలు నరుక్కోవడం కాదు కదా. కానీ ఆయన వీళ్ళు లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు దీని మీద, దేవుడి సొమ్ము దొంగిలించిన వాళ్ళు ఇలా చేస్తారా ఏదో అన్నారు. సో నేనున్నప్పుడు జరిగిందంటే నేను తల నరుక్కుంటాను, తల అలిపిరి దగ్గర నరుక్కుంటాను అని ఆయన ఒక సవాల్. దాంతోపాటు ఒక ఆరోపణ ఏంటి, ఈ రవికుమార్ అనే వ్యక్తి మీరున్నంతకాలం నుంచి 10 ఏళ్ల నుంచి అతను దొంగతనాలు చేస్తూ చౌర్యం చేస్తూనే ఉన్నాడు, ఆ డబ్బు తస్కరిస్తూనే ఉన్నాడు, మీరు అతన్ని పట్టించుకోలేదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు అతన్ని పట్టుకొని అతని మీద కేసు పెట్టాము. తర్వాత అది పరిష్కారమై అతను పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తంగా తన యావదాస్తులు కూడా రాసిచ్చాడు. రాసిస్తే మరి పట్టుకుంది మీరెందుకు పట్టుకోలేదు, మేము పట్టుకున్న వాళ్ళని తప్ప మీరే పట్టుకొని ఉండాలి కదా, 10 ఏళ్ళ నుంచి చోరీ చేస్తున్నవాడు అనేది కరుణాకర్ రెడ్డి వాదన. మూడోది, ఇవన్నీ కలిపి మీరు సిబిఐతో విచారణ జరిపించండి, నిజానిజాలు తేలుతాయని. ఇక నిజంగా 2-3 విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. ఇది లోక్ అదాలత్ ద్వారా జరిగింది. పోనీ రాజకీయం అని ఏమన్నా అందామంటే లోక్ అదాలత్ అనేది కూడా కోర్టే కదా, అందరూ ప్రోత్సహించాలంటున్నారు. కాదు, లోక్ అదాలత్ మీద పోలీసుల ద్వారా విపరీతమైన ఒత్తిడి తెచ్చి ఒప్పించారు, ఈ పరిష్కారం కుదిర్చారు. కాబట్టి ఇది చెల్లుబాటు కాదు, దీని మీద లోతుగా చేయాలి అని. సో ఇప్పుడు భూమన ఉన్నారా లేదా అన్న ఒక విషయం పక్కన పెడితే, అసలు 10 ఏళ్ల నుంచి అక్కడ దేవుడి కోసం భక్తులు ఇచ్చినటువంటి సొమ్ము అపహరించబడుతుంటే ఎవరు, ఆ చైర్మన్లు కానీ, ప్రభుత్వాలు కానీ, పోలీసులు కానీ, లేకపోతే ఉన్నతాధికారులు కానీ ఏం చేస్తున్నారు? ఇంకోటి, రవికుమార్ అనే అతను ఆ మఠం తరఫున వచ్చి ఇది చేస్తే ఆ మఠాన్ని ఏమైనా రద్దు చేశారు? నాకు కీలక ప్రశ్న. ఆ మఠం ప్రతినిధి ఇప్పుడు కూడా అక్కడ కూర్చుంటున్నారా లేదా? ఈ ముఠాల మధ్యలో అసలు దేవుడికి శటకోపం పెట్టేటటువంటి ఈ పరిస్థితి టీటీడీకి ఎందుకు వచ్చిందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని మీద సిబిఐ అక్కర్లేదు, సిఐ చాలు అని మన మిత్రుడు భాన్ ప్రకాష్ రెడ్డి టీటీడీ సభ్యుడు ఈ మధ్యనే టీటీడీ ఈఓగా కూడా చంద్రబాబు వచ్చాక నియమించిన శ్యామలరావుని మార్చి మళ్ళీ అనిల్ కుమార్ సింఘాల్ని తెచ్చిపెట్టాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం అంటే ఇద్దరి మధ్య 3వ అడుగు లాభం అని శ్యామలరావునేమో చంద్రబాబు తెచ్చిపెట్టాడు. అంతకుముందు ధర్మారెడ్డి ఇవన్నీ చేసింది. ఇవన్నీ చేసినప్పుడు ధర్మారెడ్డి నిజానికి భూమనకు కూడా కాదు, వాళ్ళందరూ ఒకటే అయినా కానీ. సో అప్పుడేమో ధర్మారెడ్డి ఏమో వైసీపీ అనుకుంటే, ఈయనేమో వీళ్ళు ఈ ప్రభుత్వం తెచ్చిపెట్టారనుకుంటే, ఇద్దరి మధ్యన వచ్చిన అనిల్ కుమార్ సింఘాల్ గారు నేరుగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశీస్సులు, మోదీ గారు సంఘ పరివార యొక్క ఆశీస్సులు పుష్కలంగా కలిగినటువంటి ఒక మనిషి. కాబట్టి ఇక్కడ భూమనకే పరిమితం చేస్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, మీరు సమగ్రంగా దర్యాప్తు జరపండి. సిబిఐతో జరుపుతారా, సిట్ వేస్తారా, న్యాయ విచారణ సంఘాన్ని పెడతారా, ఏదైనా పెట్టండి. కానీ ఎవరెవరో
మఠాల పేరుతో, సంస్థల పేరుతో, దాతల పేరుతో దాన్ని తిష్ట వేసి అక్కడ వ్యవహారం, అసలు దేవుడి గురించి కంటే రాజకీయాలు ఎక్కువగా చర్చించే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది భక్తులకు, తర్వాత పౌర సమాజానికి, మీడియాకు కూడా చాలా ఆందోళన కలిగిస్తున్న విషయం. ఈ విషయంలో చైర్మన్ నాయుడు గారు నిన్న ఆయనకు సొంత ఛానల్ కూడా ఉంది కదా, దాంట్లో నిన్న వివరంగా మాట్లాడారు. ఆయన చౌర్యము రాజకీయం కాదు, అసలు క్రిస్టియన్స్ చేస్తున్నారు ఇదంతా. క్రిస్టియన్స్ హిందువుల మీద చేస్తున్న దాడి, హిందూ మతాన్ని దెబ్బతీయటం కోసం చేస్తున్నారు అనేది ఆయన మళ్ళీ ఒక వాదన. సరే, హిందూ మతం, క్రైస్తవము, పార్సీ లేకపోతే బౌద్ధం ఏదైనా అనుకుందాం, అక్కడ డబ్బులు అయితే తీశారు కదా. రెండోది, ఆ మనుషులు కొనసాగుతున్నారు కదా, ఇది ఇప్పుడే జరిగిందా ఎప్పటి నుంచో జరుగుతుందో చూడాలి కదా. సో నేను ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే జరిగిన తర్వాత ధర్మారెడ్డి ఏదో వాళ్ళు పిలిపించి మాట్లాడాక అతని కుటుంబ సభ్యులు దేవుడి సొమ్ము ఇలా తీసుకోవడం చాలా తప్పు అని వాళ్ళు చాలా చెప్పి వాళ్ళ నాన్న మీద కూడా ఒత్తిడి తెచ్చి ఈ ఆస్తులు ఇవన్నీ కూడా రాసి ఇచ్చేశారు. వాటి మీద కూడా ఇట్లాంటివన్నీ కూడా రాశారు. ఇలా ఎప్పుడు జరగలేదు. కానీ దానం చేశారు కాబట్టి జరిగిన నేరాన్ని, తప్పును కప్పిపుచ్చగలిగిన లేకపోతే మాఫీ చేయగలిగిన అధికారం ఉందా? అండ్ ది పర్సన్ ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ ఎంప్లాయీ అయినప్పుడు, హీఈస్ రిప్రజెంటింగ్ సమ్ అదర్ ఆర్గనైజేషన్, సమ్ అదర్ మఠ్ అయినప్పుడు దాన్ని కూడా విచారించారా లేదా? చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి మరి ఇప్పుడు నెయ్యి సమస్య ఇంకా తేలలేదు, గోశాలల సమస్య తేలలేదు, తొక్కిసలాట్ల సమస్య తేలలేదు. అన్నీ అలా ఉంచి ఒకరినొకరు తిట్టుకోవడము, మన తల నరుకండి అని వీళ్ళంటే, మీ అంత తేలుస్తామని వాళ్ళంటే, ఇవన్నీ రభస జరుగుతుంది తప్ప ఇక్కడ రాజకీయ రభస తప్ప పాలనాపరమైన చర్యలు, భక్తులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు, తిరుమల తిరుపతి పరిసరాలు వాటికి సంబంధించింది మటుకు మేలేమీ జరగడం లేదు. దీని మీద చాలా లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే మతము, భక్తి, సనాతనం అనేవాళ్ళు ఇంకా చాలా పవిత్రంగా ప్రపంచంలో చాలా అత్యధికంగా పూజించబడే చోట ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని ఒక సమగ్రంగా ప్రక్షాళన ఎందుకు చేయరు? ఇంకా దీనికోసం మేరకు మీకు చెప్తున్నా, నాయుడు గారు నిన్న అది కూడా చెప్తున్నారు. పింక్ డైమండ్ గురించి చాలా రభస చేశారు. రమణ దీక్షితులు నాతో మాట్లాడారు. వైసీపీ వాళ్ళు ఒత్తిడి చేస్తే నేను పింక్ డైమండ్ పోయిందని నేను చెప్పాను అని చెప్తున్నారు. సో ఇందులో 3 కోణాలు. ఈ రమణ దీక్షితులు గారు ఎంతమంది తరఫున ఎన్ని మాట్లాడారు? రెండవది, పూజారుల మీద కూడా ఒత్తిడి తెచ్చి ఇలా చెప్పిస్తారా? వాళ్ళు చెప్పిందే వీళ్ళు కూడా పాడతారా? ఇక్కడ దీని భావమేమి తిరుమలేసా అని, దీని పాఠమేమి తిరుమలేసా అని మనం అడగాల్సిన ఒక పరిస్థితి మటుకు వస్తుంది. చాలా బాధాకరమైంది ఇది భక్తులకు, ఉద్యోగులకు, ప్రజలకు కూడా. ఎవరు ఊహించలేదు ఇట్లాంటి ఇన్ని సవాళ్ళు రోజువారీ నిత్య రాజకీయ రామాయణంగా తిరుమల తిరుపతి మారిపోతుందని ఎవరు భావించిన పరిస్థితి కాదు. ఇంకొకటేమో నాస్తికులు, ఆస్తికులు. ఇందులో నాస్తికుల ప్రమేయం ఏముందండి? ఇప్పుడు ఆయన మాట్లాడితే నెత్తి మీద పెట్టుకొని ఉన్నవాళ్ళకంటే ఎక్కువ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తుంటే ఆయన నాస్తికుడు అవునో కాదో మీరు తేల్చుకోండి, అది వేరే విషయం. ఇక్కడ పౌర ధర్మం అంతే ఇక్కడ ముఖ్యమైనది. అందుకని దీన్ని తీవ్రంగా నేనైతే మటుకు ఇంతసేపు చెప్పడానికి కూడా ఒక కారణం, ఇవి ఒక విధంగా దిగ్భ్రాంతికరమైన అంశాలాగా, షాకింగ్ థింగ్స్ లాగా ఉన్నాయి. కాబట్టి ఎంత గొప్ప రామ్ గోపాల్ వర్మ అయినా ఇంత స్క్రిప్ట్ రాయగలడేమో మనం చెప్పలేం. ఆయన గోవింద గోవింద అని సినిమా కూడా తీసాడు కదా. సార్, డిప్యూటీ సీఎం